చూస్తున్నట్లయితే జగన్ గవర్నమెంట్‌లో సదుపాయాలు ఏం జరగట్లేదు. చండాలంగా ఉన్నాయని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు అదంతా ఉత్తి అబద్ధాలు కోరండి. చాలా మంచి నెంబర్ 1 స్కీములు జన్ని జరుగుతున్నాయి ఈ ప్రభుత్వంలో. ప్రతి ఒక్క కుటుంబానికి ఒక తల్లిదండ్రులు ఒక ఆడపిల్లకి పెళ్లి చేసి మగవాడిని ఏరే కాపురం పెట్టాలంటే పెళ్లి చేసి చాలా కష్టపడే రోజుల్లో ఒక సంవత్సరానికి ఒక 80,000 నుంచి ₹1,00,000 వరకు లబ్ధి పొందే స్కీములు అన్ని రకాలు కూడా వర్తింపజేసేలాగా స్కీములన్నీ తోడ్పడవుతున్నాయండి. ఒక పేదవాడు పిల్లలకు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చిన కానించి 10 రకాల స్కీములు వీళ్ళు పెట్టినవన్నీ కూడా ₹1,00,000 వరకు సంవత్సరాలకు లబ్ధి పొందుతున్నారు. ప్రతి కుటుంబం 2 ముగ్గురున్నా 4 ₹1,00,000 వరకు ఏ కన్న తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఇవ్వలేరు. అలాంటి స్కీములన్నీ రన్ అవుతున్నాయి. కానీ ప్రభుత్వాలు మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకురావాలని మరి కోరుతాం. కొన్ని స్కీములకి కరెంటు బిల్లు లింక్ పెడుతున్నారు. దానివల్ల 6 నెలల నుంచి సంవత్సరం వరకు స్కీమ్ ఆగిపోతుంది. దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఆ కరెంట్ బిల్ 300 యూనిట్లు అనేది ఎగ్జామ్షన్ ఇస్తే చాలామందికి కూడా పూర్తిగా చేరతాయి స్కీములు. ఆ కరెంటు 300 యూనిట్లో కుటుంబానికి ఎక్స్ట్రా కాలంలో ఒక 105 నుంచి 10 మంది కూడా ఒక 6 నెలల నుంచి సంవత్సరం స్కీమ్ లబ్ధి పోతుంది. అలా అంచేతలు చాలా బాధపడి రెక్టిఫై చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి అలాంటివి కూడా కొంచెం ఎగ్జామ్షన్స్ ఇచ్చి వాళ్ళకు కూడా పూర్తిగా లబ్ధి పొందేలాగా చేస్తే బాగుంటుందని కోరుతాం. మీకు జగన్ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అంటారు? జగన్ గవర్నమెంటే రావాలి. సార్, ఇప్పుడు చూస్తున్నట్లయితే షర్మిల కాంగ్రెస్లో జాయిన్ అవుతుందని సమాచారం. జాయిన్ అవుతే జగన్కి ఏమైనా ఇబ్బంది ఉండిద్దా? అలాంటి ఇబ్బందులు ఏమి ఉండమండి. ఎవరిది వాళ్ళదే, ఎవరి ట్రెండ్ వాళ్ళదే. ఈయన సర్వీస్మని ఎవడో ఆపడానికి ఎవరు సరిపోరు. ఈ పింఛన్ సౌకర్యాలు పెంచుకుంటా 3,000 చేస్తున్నాడు కదా, ఎలా ఉందంటారు ఈ సౌకర్యం? చాలా చాలా ఉపయోగపడుతుంది. మా అవ్వ తాతలకి కూడా చాలా ఉపయోగపడుతుంది. సంవత్సరం ఒక నెల పాటు వచ్చిన 3,000 దాంతో వాళ్ళు చాలా దాచుకుని వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకుంటూ ఒక పూట తిని ఒక పూట మన్నాడు దాచుకుని చాలా తృప్తి పొందుతున్నారండి చిన్నవాళ్ళంతా. ఇప్పుడు చూస్తున్నట్లయితే ఈ వాలంటరీ వ్యవస్థ అనవసరంగా పెట్టారు, పథకాలు సోమరబోతులు చేస్తున్నారు, రాష్ట్రానికి అప్పు తెస్తున్నాడని లోకేష్ అంటున్నాడు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? మన కుటుంబంలో ఒక తల్లి తండ్రి బిడ్డలు ఉన్నప్పుడే అప్పులు చేసి సంసారాన్ని ఈడ్చుకొచ్చారు ముందు గవర్నమెంట్ వరకు కూడా. అవన్నీ ప్రతి ఒక్కరు అవన్నీ అప్పులకి వెళ్లకుండా సొంతంగానే ప్రభుత్వం స్కీముల ద్వారా లబ్ధి పొందుతున్నారు. కాబట్టి అలాంటి నమ్మకాలను తీసి పాడేవలసిన కోరుతున్నాం వాళ్ళు చేసే పనులు. మళ్ళీ జగన్ గవర్నమెంటే రావాలని మీ ఒపీనియన్? జగన్ గవర్నమెంట్ రావాలి. పేద ప్రజలకు అందరికీ ఉపయోగం జరగాలి.